సో ఎన్నో రోజుల నుంచి మా కళ, ఎన్నో రోజుల నుంచి మేము అనుకుంటున్నాం ఇంటర్నెట్ కోసం అని చెప్పేసి. ఫైనల్గా అయితే అన్న వాళ్ళు వచ్చేసారు. ఇంటర్నెట్ వైర్ ఇటు వరకు గుంజుకొచ్చారు. ఇడికెళ్ళి పైన పోతుంది డైరెక్ట్. ఫస్ట్ సిస్టమ్ దగ్గర పోతుంది, దాని తర్వాత ఇంట్లోకి వస్తుంది. అంటే వైఫై నుంచి కూడా కలుపుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇటు వరకు వచ్చింది. వైఫై కూడా ఉంటుంది, అన్నింటికి వస్తుంది, ఫోన్లోకి, టీవీ. కానీ వైఫై అంటే అంత క్లియర్గా ఉంటుంది రా. డైరెక్ట్ వైర్ ఉండాలి. హెడ్ సెట్ చూసుకో, ఫోన్లో హెడ్ సెట్ పెడితే ఎట్లుంటుంది, అదే బ్లూటూత్ పెడితే ఎట్లుంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. అది అందుకని ఏదైనా డైరెక్ట్ ఉండాలి, ఫేస్ టు ఫేస్ ఉండాలి, డైరెక్ట్ ఉండాలి. ఏమంటావా? అంతేనా కదా? అది అంతే. ఈరోజు అయిపోతా, ఈరోజు వస్తుందా నెట్? నెట్ వస్తుందిగా. మేము ఇంటర్నెట్ తోటి అప్లోడ్ చేయాలా? అదే మనం వచ్చేలోపు అదే పని అయిపోతుంది. మనం మందు చేయాలి. ఇగో మందు రెడీ పెట్టినాం, మా మందు అట్లా ఉన్నది. వీళ్ళు వచ్చినట్టు వచ్చినాం. మనం మందు చేయాలి, చూద్దాం. పని చేద్దాం. ఆడ జైంట్ కొడుతున్నా, జైంట్ అయిపోయే లోపు ఆ జైంట్ పెట్టగానే అట్లా మళ్ళీ నాన్నగాడు వచ్చే టైం అయింది. అరే మా దొరికొచ్చాను అమ్మా, ఏదని టైం అసలు ఇలా టైం మొత్తం వృధా అవుతుంది. ఒక పని అనుకుంటే ఒక పని అవుతుంది. నాలెడ్జ్ పెరుగుతుందిరా. అంటే అన్నిట్లలో దూరితే ఏ నాలెడ్జ్ తక్కువ ఉండదు కానీ ఏదో ఒక దాని మీద గ్రిప్ తెచ్చుకోవాలి, అన్నింటిలో మీద తెచ్చుకోవద్దు. ఇంకా ఇది వచ్చేసి మిషన్. మిషన్ ఇల్లు ఉంటుందా అన్న? మిషన్ ఉంటుందా ఇంటర్నెట్? అంతే. జైంట్ కొట్ట నీకేనా? జైంట్ కొట్ట మిషన్ అది. ఇగో చూడు, ఎవరి టెక్నిక్ వాళ్ళది, ఎవరి ఫీల్డ్ వాళ్ళది, మనకేం తెలుసు. అట్లుంటుంది. రోజుకి ఎన్ని చేస్తారన్నా మీరు? అంటే జైట్లా జైన్లు కాదు, నా కనెక్షన్లు కానీ వస్తూనే ఉంటాయి కదా అన్ని ఊర్లా. ఇక మా సైడ్ ఇక మేము ఫస్ట్ కాబట్టి వస్తూనే ఉంటాయి, పుట్టు కూడా వస్తాయి. మా వాళ్ళకి కావాలి, మా రాజగారికి కావాలి, మా శేఖర్ గారి వాళ్ళకి కావాలి, మా ఇంటి అనుకోలు కావాలి, ఇంటి మూటోళ్ళకి కావాలి, అందరు తీసుకుంటారు ఇక. ఏడు పోతున్నావు? రెడీ అవుతున్నావు ఇప్పుడు? అరే మిస్ అయినా అన్న, ఇప్పుడే నేను ఏదో పని మీద పడతాం కదా, మర్చిపోతాం కదా, అలారం పెట్టుకుంటా. 56కి నాణ్యానికి బస్సు వస్తాయని అలారం పెట్టుకుంటా. ఇప్పుడే అలారం వచ్చింది, వద్దున చెప్తున్నా, నువ్వు కిందికి వచ్చినావు. ఆమె సేమియా చేస్తున్నట్ట, నేను పోయి నాణ్యాన్ని ఎక్కించుకొని వస్తాను. రాపు సేమియా ఉప్మా 4 అవుతుంది కరెక్ట్గా. అమ్మా వంటలోడా ఏమడుతున్నావు? ఏం ఆవుపోయింది అమ్మా, నెయ్యి ఏమడుతున్నావు కట్నా? సేమియా ఉప్మా. నాకు వద్దు, నాకు స్మెల్ వచ్చింది తర్వాత అయిపోయా. దీనికి నాన్నగానికి తమ్మునికి నాకు తమ్ముడికి నాన్నగానికి మరి గుడ్డగాడు 4 అవుతారు. మరి వాళ్ళు ఎంత తింటారు? నాన్నగాడికి మధ్య ఇష్టంగా తింటలేదు, ఇంకో వీడు తింటున్నట్ల. దాని రిపేర్ చూడు, అన్ని పనులు ఆగం చేస్తున్నావు కదరా క్రియాంశులు. రిపేర్లో ఆగు చూసినావా? అదెందుకు వీకేస్తున్నావు? పాపము ఆ నెట్టోళ్ళు వస్తే, నెట్టలు వస్తే కొత్త ముఖం ఉంది కదా, మీరు బయట ఉంటారు, నేను లోపల ఉన్నా. రమ్మని మంచి పిలిచిన, భయపడతాడు వాళ్ళకని చెప్పి. రావచ్చు కదా, రాలేడు. పాపం మంచి ఆట మీద ఉండు, ఆయన పైనకి వెళ్ళి దిగిండు. వాళ్ళు వాళ్ళని చూసి క్లిప్పులు ఆడ ఒలుకోసేసి ఏడ్చుకుంటే లోపలికి వస్తూనే ఉంటాడు. వస్తే భయం. ఎందుకు చేస్తున్నావు? మరి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఇంతమందికి ఏమైంది తెలుసా? మీరు బయటికి బయకాడ పోతారని పోయిరా, అయితే బయట నిల్చొని మాట్లాడుతున్నాడు. వచ్చి ఇట్లా ఒరిగి ఇట్లా ముట్టుకున్నాడు దాన్ని. ఆయన వదిలేదాకా ఇట్లా ఏడుస్తుండే తెలుసా? ముట్టుకొని ఇస్తలేడు కారుని, ఏడో కూడా ముట్టుకొని ఇస్తలేడు తెలుసా? ఏమనకు, నువ్వు తింటావా? తినవా? నెయ్యి వాసన ఎట్లా కనిపిస్తుంది? అది ఇంటి వాసన అదే కనిపిస్తుంది. ఇది సేమియా ఉప్మానా లేకపోతే ఓన్లీ సేమియానా? పాల సేమియానా? పాలు కూడా పోస్తావా? పాల సేమియా. పాలు కూడా పోస్తావా? అమ్మా, నేను ఓన్లీ నెయ్యి ఒకటే వేస్తావేమో, నెయ్యి ఒకటే తినొద్దని నేను అనుకున్నా. నువ్వు ఇంకా పాలు కూడా పోస్తాడు, ఆ పాల స్మెల్ నాకు పడదు. ఇంకా నీళ్ళు పోసేసేనా మరి? కొద్దిగా నీ మందం కొన్ని నీళ్ళు వస్తే ఇళ్ళనే మళ్ళీ సపరేట్ ఏం చెయ్య వద్దు స్వప్న. ఒక్కసారి స్మెల్ వచ్చేసిందంటే అది మనం అదేంది అంతా మాడిపోయింది సైడ్. ఇది నేను నెయ్యి వేసిన అందులోనే మిగిలినట్టుంది, అలానే గిన్నె ఎందుకు వాడేయాలి, వేస్ట్ ఎందుకు చేయాలి? ఏం పులుపు స్వప్న ఇది. అందుకని చెప్పి సేమియా చేసుకుంటున్నా. ఆ ఉన్న నెయ్యి కూడా మొత్తం దీనికి అతుక్కుంటుంది. వా పులుపుల స్వప్న. అయితే ప్రిపేర్ సేమియా ఉప్మా. ఉప్మా కాదు, ఓన్లీ సేమియా పాయసం. పాయసమేనా?
సేమియా పాయసం హౌ టు ప్రిపేర్ అని కొట్టేస్తే ఇది ఇది వచ్చేస్తుంది. వచ్చేసేది సప్నా స్వామి బ్లాగ్స్ అని కొట్టకూడదు, లేకపోతే హౌ టు ప్రిపేర్ సేమియా అని కొట్టి పక్కన సప్నా స్వామి బ్లాగ్స్ అని కొట్టుని మావి వస్తాయి. మొత్తం అలా నీళ్ళ కలగాలి అదంతా. ఎర్రగా అయితే మంచిగా ఉంటుంది టేస్ట్, ఇట్లా పల్ల పల్ల ఉంటే మంచిగా అనిపించదు. తెల్లగా మొత్తం ఎర్రగా కావాలి, తెల్లగా కాదు. వంట టార్చరే ఉంది. కింద దిగలేడు మరి వాడు. ఇక దిగడట ఇక ఎట్లా స్కూల్ బస్ వచ్చింది. ఆ రేషన్ మేము పంపిద్దాం అనుకున్నాం. నీకు పంపించేది నెంబడి ముందుగా అలా ఇవన్నీ వేయించుకోవాలి. ఏమేమి అంటే అవి వచ్చిందన్న. ఇది ఒకటి కాజు, బాదం, కిస్మిస్ మూడేనా సప్న? బాదం, కిస్మిస్, కాజు ఉంటాయి, కర్బూజాలు ఉంటాయి. అవన్నీ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవే దాంట్లో ఈ సేమియా కూడా వేసుకొని కొంచెం అటు ఇటు వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న తర్వాత స్లిమ్లో పెట్టుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా ఉండాలి. ఈ కలర్ రావాలి. ఈ కలర్ ఎట్లా వచ్చింది ఆ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న తర్వాత ఒక క్యాన్లో నీళ్ళు తీసుకోవాలి. పాల క్యాన్ అంటే మీ ఇంట్లో కూడా పాలు ఉండేది ఉంటే క్యాన్ తెచ్చుకోర్రి. అందులో నీళ్ళు తెచ్చుకోవాలి. అంటే పాలు పోస్తా ఇప్పుడు నీళ్ళు పోస్తా. నీళ్ళు పోసి కొన్ని పాలు పోస్తాయి. పుస్సుమంటుంది అది పోస్తే. చెప్పండి డైరెక్ట్ పాలు పోయేస్తా కదా మొత్తం పాలు పోయేస్తా. మొత్తం పాలు డైరెక్ట్ పాలు పోస్తా. ఏమైంది క్రియాంశ్ నీ బాధ చెప్పురా నీ బాధ నా ముట్టుకున్నావా? ముట్టుకోలే నేను. అయ్యో క్రియాంశ్ జయజన్ మొక్కు, జయజన్ మొక్కు. జేజన్ ఎట్లా మొక్కుతారో నాని ఎట్లా మొక్కుతావు? నువ్వు కెమెరా పెడితే మొక్కడాడు. కెమెరా పెడితే ఏం చేయలేడు. అగో జయజన్ మొక్కు. ఇగో ఇచ్చి అని చెప్పి ఇచ్చి ఇచ్చి వాసన వస్తుందని చెప్పి అప్పటి చెప్పురా. కెమెరా ముంగట ఉన్నప్పుడు వాడు చాలా డీసెంట్గా ఉంటాడు. దాని తర్వాత మొత్తం నచ్చరా అది ఇట్లా ఏం చేయాలి ఇప్పుడు? వీటిని కొంచెం మసలినాక అందులో కొంచెం చక్కెర, ఇవేంటి సగ్గు బియ్యం, ఇవి కొన్ని సగ్గుబియ్యం ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇట్లా చేసుకోవాలి. బెల్లం వేసి సప్న చక్కెర బదులు సప్న బెల్లంకి బదులు చక్కెర, బెల్లం బదులు చక్కెర, చక్కెర బదులు బెల్లమే. ఓకే నువ్వేం చెప్తావు? నువ్వు తింటా ఇవన్నీ వేసుకోవాలి. నేను ఎట్లాగో తిన కానీ నువ్వు తినప్పుడు ఎందుకు బాగా సరే కొంచెం తింటుంది. ఇంత కష్టపడుతున్నావు. ఏం సినిమా చూస్తున్నావు? తొలి ప్రేమ. తొలి ప్రేమ కొత్తదా పాతదా? కొత్తది. పాతది ఎప్పుడు వస్తుంది? పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్ ఏమో. నీలో ఏ జరిగే తంతు చూస్తూనే ఉన్నా చాలే ఇట్లా. గుజరాత్ పోయినప్పుడు మొత్తం ఇవే పాటలు విన్నాం కదా. పవన్ కళ్యాణ్ పాటలు మంచిగా ఉంటాయి, మంచిగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అంటేనే మంచిగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అంటేనే మంచిగా అనిపిస్తుంది. అదే మొత్తం ఇవే పాటలు వినుకుంటూ పోయినాం కదా అంటున్నా. దాని తర్వాత ఇట్లా కలుపుకోవాలి. కొంచెం సౌండ్ వేట్ అదిగో పెట్టే ఉందా ఉందా? ఇప్పుడు కొన్ని పాలు పోసేస్తా. ఇప్పుడే వస్తాం. మనకేమో అవుతుంది. ఇట్లా మంచిగా మసులుతూ ఉంటుంది కదా. ఆ మసులుతూ ఉంటుంటే ఒక 4-5 ఇలాచీలు తీసుకోవాలి. 4-5 5 4-5 ఇలాచీలు తీసుకొని మొత్తం తుమ్మి వేయాలి. దాన్ని అట్లే వేస్తే ఏమవుతుంది అంటే మంచిగా ఉంటుంది. ఇట్లా వేయడం వల్ల దాంట్లో ఉన్న అన్ని మలినాలు బయటికి వెళ్తాయి, ప్రజ్వలిస్తాయి. ఫ్లేవర్ మంచి వాసన, ఫ్లేవర్ వాసన వస్తుంది. ఇలాచీ ఫ్లేవర్ వస్తుంది. రైట్. అవి కూడా ఉడికినాయి సార్ నా పాలు ఇంత తొందర ఉడుకుతాయా? సేమ్ ఇంతసేపు అవుతుందా? అంత ఈజీయా సేమియా చేయడం? అయిపోయింది. దాంట్లో ఇంకేమేవా? లవంగాలు లేవా? లవంగాలు ఎందుకు? స్వీట్ చేసుకున్నప్పుడు నా హార్ట్ ఏమంటుందా? రైట్. ఇప్పుడు ఏమేమి వేస్తాయి నాన్న? చికెన్ ఎగ్స్ అప్నా? ఆ బెల్లం దంచాలి బాగా. తెంచు ఏం కాదు, నేను తీసుకురాపా. నేను దంచుతా. తీసుకురా గరం టేబుల్. అది చీమ దీని ఈ టైం అయింది. ఇగో బెల్లం. చక్కెర కంటే ఎక్కువ ఎవరైనా కూడా చాలా జాగ్రత్తగా చక్కెర కంటే ఎక్కువ బెల్లాన్ని వాడు ఇంట్లో. మళ్ళీ ఇంకా నీళ్ళు వచ్చామా? మరి అది అడగండి. బెల్లాన్ని ఎట్లా వల్ల కొట్టాలనుకుంటే చాకు పెట్టుకొని దీన్ని ఏమంటారు? పప్పు గుత్తి పట్టుకొని పట్టపడ కొట్టురి. ఇగో ఇట్లా చాకు కొడితే ఇట్లా కింద పడుతుంది. దాంతో మళ్ళీ ఎత్తుకోవాలి. చాలా చేసేది స్వీట్ బాగా. స్వీట్ ఉండాలా? అది బ్యాండ్ అనుకుంటున్నావా? ఆ బ్యాండ్ కొడితే డాన్స్ ఆడుతున్నాడు.
బండ మంచిదేనా సప్న? ప్యూర్దా? షూర్? మొత్తం వేస్తావా? షూర్. బెల్లం వేసింది, బెల్లం సేమియా బాగుంటుంది ఇట్లా మరి. కొయ్యరా, కొయ్ కొయ్ కొయ్. సరిపోతుంది సప్న? సరిపోతుంది. ఒక గిన్నె అనుకో, మీగడ తీస్తా. మీగడ ఇలా కూడా ఉందా? ప్రతి దాంట్లో వస్తుంది మీగడ. లోపల ఎంత తెల్లగా ఉంది, మీది ఎంత ఎట్లుంది మీగడ? అంటే ఆవు పాలకి ఎట్లా వస్తుందా లేకపోతే అన్ని పాలకు వస్తుందా? అన్ని పాలు ఎంత మంచిగా మసలో పెడితే అంత మీగడ వస్తుంది. వావ్, సూపర్ వస్తుంది మీగడ. అరే 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 అరే. అవుతుంటాయి అప్పుడప్పుడు. అయిపోయినా? వచ్చిందా? వచ్చింది. కాదు, ఒకవేళ ఇప్పుడు ఈ పాలు మళ్ళా కాగబెట్టిన అనుకో మళ్ళీ వస్తుందా? అట్లా మొత్తం పాలు అయిపోయేదాకా కాగబెడుతుంటే వస్తూనే ఉంటుందా? ఓ మో గాడ్. ఆహా ఆహా. ఇట్లా తినేటోళ్ళు ఎంత మంది ఇష్టంతో తింటారో కామెంట్ చేయరు ఒకసారి. సేమియా అనేటోళ్ళు, సేమియా సేమియా ఉప్మా, సేమియా పాయసం ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ వేసుకోండి ఒకటి. నేను చూడ అమ్మో నాకు వద్దు, అది చూస్తుంటే నాకు ఇట్లా అనిపిస్తుంది. మరి తింటా చేస్తానంటే అనుకున్నా, కానీ ఇప్పుడు ఈ పాలు డైరెక్ట్ చూసి, ఆ మీగడ చూసి, ఆ నెయ్యి చూసి అమ్మో తినవు కదా. తిన. ప్యూర్ పాలు పోసుకుంటా. ప్యూర్ పాలు. వావ్. 2 నిమిషాలు మసాలా పెడితే అయిపోతుంది. 2 నిమిషాలు మర్చిపెట్టి అయిపోతుంది. మరి అవే ఇవి ఎప్పుడు వేస్తావు? వేసేస్తా ఇప్పుడు. ఇప్పుడు వేస్తావు? 2 నిమిషాలు మసాల తర్వాత వేస్తావు? వేసేస్తా. మనమే మసాలా ఇక ఏమేమి అబ్బా తిననీక. నెయ్యి లేచిన కాజు మంచిగా ఉంటుంది బాబా. ఏది ఇదా? ఈ మధ్య పోసమ్మ చేతి ఉంటారు నెయ్యి బాగా. చూడు ఎట్లా కొడుతుండు, ఎట్లా కొడుతుండు. నన్ను కొడుతుండేడు. నంబర్ బాగా కొడుతున్నట్టే. ఎవ్వరు నమ్మరు కానీ కొడుతుండేడు. కాజు తింటా, కాజు తింటా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాదరా, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ నాన్న. చాక్లెట్స్ ఎంత తెచ్చినవరా? బ్యాగ్ దొరికింది తెచ్చినావా? దిగురా దిగురా. ఏం కాలే, పోమా పోంపా, లేట్ అయిందని ఇప్పటికే. పోంపా. మన బోర్ పని అవుతుంది, నీళ్ళు కావాలి. నీ పని నువ్వు చేసుకున్నాను. మళ్ళీ వచ్చినాక నేను తీరాయి వద్దు నడుపా, లేట్ అవుతుంది. నాకున్నది ఆల్రెడీ. ఏం కత్తి పా నడు వేపారా, మళ్ళీ వచ్చినాక తిన్నాంపా. నాని బాయ్. సరేనా? అన్నా అన్నా వేడి వేడి ఉంటేనే బాగుంటుంది అన్న, తీసుకురాపోతే. అది తినాలని నీకు ఉన్నప్పుడు నేనేం చేయాలి? సేమ్ ఎప్పుడు వేడి వేడి ఉన్నప్పుడే బాగుంటుంది తెలుసా నీకు? అవును. మరి వేడి ఉన్నప్పుడే తినిపోవాలి, సలైనగా మంచిగా ఉంటుంది. పోతుంది ఇప్పుడు అది కావాలంటే 10 నిమిషాలు కావాలి. ఏం పట్టాలి? 5 నిమిషాలు అయితే ఉడుకుతున్నా. మళ్ళీ డాడీ తెలిసిన పొట్టు పొట్టు తిరుగుతారు ఇప్పటికే. ఇప్పటికే మనం పోయిన మధ్యాహ్నం నుంచి చెప్తుంటే ఎప్పుడు వెళ్తారా ఎప్పుడు వెళ్తారా, నేను పొద్దుగా వేసుకొచ్చిన మసాలా వచ్చి మరి పోసి అప్పుడు వేసుకురా మరి తొందరగా తింటాడు. అంటే పొద్దు నుంచి నీళ్ళు ఇవ్వద్దు పొలంలో, అందుకని ఆగినాం. అయిపోయిందా? ఓహో, గిన్నెలు ఎందుకు ఇట్లా ఎగురు దిగుడు ఉన్నాయి? పెద్ద పెద్ద దాంట్లో లేచి చిన్న చిన్న బౌల్ ఉంటే బాగుండు. ఇప్పుడు నువ్వు ఉన్నాయి. ఇప్పుడు నోరంతా కాలుతుంది నువ్వు ఇంత హీట్ పెడితే. బయట ఉన్నాయి కానీ పట్టుకోనికే రాదు కదా. ఒకదాని లైట్ తీసి పెట్టినా నాని రైడా దా. సేమియా వేడి వేడి సేమియా చెప్పినా నాకెందుకురా అట్లుండద్దు అన్న, ఆ స్మెల్లే నాకు పడతలేదు. కాదు మధ్యాహ్నం ఏమన్నాడు శేఖర్, ఇషం అయినా సరే 4 పాలు తినాలి. అంతే అంతే, తప్పులేద్దా, అంతే వద్దు, కరెక్టే చెప్పాను. మరి ఇప్పుడు నువ్వు కూడా తినాలి, అందుకే కొంచెమే చేసిన బాబు. ఇగో నాకు చిన్నది ఇది నాన్నగానికి, ఇది అన్నకి ఇచ్చేసి. వేడి వేడిది నీకు. అరే బలవంతం పెట్టొద్దురా. బలవంతం ఏం కాదు, చెప్తా నువ్వు ముక్కు మూసుకొని తిను, మంచిది అన్నది. నాని ఫోన్ బస్సు అయిపోయింది. బస్సు తీసుకొచ్చినా కాదు ఇంకెవరు మరి? చూడు ఫెర్టిలైజర్ షాప్ అట, ఫెర్టిలైజర్ షాప్ ఆల్రెడీ తీసుకొచ్చినా కదా. మాట్లాడేందో. హలో చెప్పన్నా. అరే పొద్దుదా అన్న? ఓటీపీ ఆధార్ ఓటీపా? సో పొలం దగ్గరికి అయితే మళ్ళీ వచ్చేసి మందు దాలనికి వచ్చినాం. ఈ మందు ఏమో దొరకలేదు. యాక్చువల్లీ ఇది ఇంకా సన్నగా రావాలి. సన్న ఉంటుంది, దొడ్డు ఉంటుంది. ఉంటుంది. అందరు స్టాకేలే అసలు, అందరు సన్నగా అవుతారు కాబట్టి సన్నగా దొరకలేదు. ఇక దొడ్డుదే ఇచ్చినాయి, ఏం కాదు. ఎంబడే కరగాలని లేదు కానీ మెల్లగా కరిగినా ఏం కాదు. కానీ వాటర్ ఉండాలి కదా, వాటర్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది. వాటర్ కూడా కొన్ని ఉన్నాయి దాంట్లో.
అది కూడా నింపుకుందాం. యూ క్యారీ నువ్వు ఫస్ట్ నేను తీసుకొస్తాను. అటు నుంచి మీదికెళ్ళి వస్తాయి కదా. మీదికే లేదు. మొన్నటి వానలకు ఈ జిబ్బు దుడు మస్తు ఘోరం అంటే ఘోరం ఉంది వరాల పొంటి. ఆ మినిమరం మొత్తం ఈ పన్న తీసేసి వచ్చినాడ. అగో అది అంటే నడవరాకుంటూ ఉంటుండే. ఇక ఇగో ఈ మట్ల కూడా మొత్తం ఇట్లా అయిందని చెప్పేసి మళ్ళీ మందు పోసినాం అనుకో ఇంకా మంచి గట్టిగా అవుతుంది. ఇంకా జిబ్బు ఎక్కువైందని చెప్పేసి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాము. ఇగో ఆ మూల చూడు ఎట్లుందో. ఓ చైన్ వేసినట్టు ఉంది ఈ మూలకు ఆ మూలకు. ఆ కింద జర వరం గట్టిగా లేకుండే వరం వేసి వచ్చింది. ఏమనిపిస్తుంది తెలుసా? కలుపు తీసినట్టుందా? ఇది దేనికన్నా ఉపయోగం పడుతుంది. అట్లా అంటున్నావు ఆయుర్వేదిక. ఇప్పుడు అందరి దగ్గర పెరగదు కదా, ఏడబడతాడ పెరగదు కదా. అవు ఇలాంటప్పుడు పెరుగుతుంది. ఇగో భూమి మీద పెరిగే ప్రతి ఒక్క మొక్కకు ఒక వాల్యూ ఉంటుంది అన్న. వాల్యూ ఉంటుంది రైట్. కాకపోతే దాన్ని మనం గుర్తించలేము. అది ఉత్తరే పెరగదు కదా. ప్రతి దానికి రీజన్ ఉంటుంది. అది మనకు క్యాచ్ చేయలేము అనమాట. మనకు తెలియదు కాబట్టి నామం మనకు తెలియదు, మనం క్యాచ్ చేయలేము. అది ఏదైనా పుట్టుకు ఉత్తనే రాదు. దానికి ఏదో ఒకటి రాసి పెట్టుకుంటూనే వస్తుంది. రైట్. ప్రతి ఒక్కరు కూడా అంతే, మనం కూడా అంతే. మనం కూడా అంతే. అంటే మనను మామూలుగా మనుషులుగా పుట్టించిన అది నీ తెలివితోని ఎదుగుతో లేకపోతే లేదు అంతే. తెలివి మీద ఆధారపడి ఉంటుంది. అది కూడా ఎంతవరకు ఎదగాలో అంతవరకు ఎదుగుతాం రా. మరి ఆల్రెడీ డిసైడ్ చేసిన దేవుడు. సో ఫైనల్లీ మందు జల్లడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ 3 మట్లు కలిపి ఒక సంచి అయిపోయింది. ఒక సంచి అంటే ఇది ఎంతరా? ఎన్ని కిలోలు? 50 కిలోలా? 50 కిలోల బ్యాగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చలో పోదాం. ఇక ఇంకేమైనా మర్చిపోతున్నా? అన్నీ అయిపోయినాయిగా. చాలా రోజులు అవుతుంది గుంజుతుంది చెయ్యి. చాలా కాదు, ఎప్పుడైనా గిట్ల ఉంటుంది. చేసినప్పుడే కష్టం, తర్వాత మళ్ళీ మర్చిపోతాం. పోనీ ఇంకా చెరువు అయితే నిండింది, కానీ ఇంకొక వాన కొడితే అలిగి వెళ్తుండే, కానీ అలిగి వెళ్తలేదు. ఇంకా కొంచెం వెలుగుతుంది. ఇక్కడ నుంచి చూడు అక్కడ వరకు మొత్తం వరి. మొత్తం ఈ కనిపిస్తుంది లొకేషన్ సూపర్ అసలు. బాబా బాబా మన షెడ్యూల్కి మంచిగా అనిపిస్తుంది. బయటికి వెళ్ళి అందుకని నచ్చ డిస్టర్బ్ అయింది. బెస్ట్ బాగా వస్తుంది. ఇదిగోని అప్డేట్ పారైతే పప్పు ఉన్నట్టవా? పప్పలో ఉండొచ్చు, రావచ్చు. ఎటు కొట్టుకోపోయింది ఇంకేముండే కానీ ఎటు పోయినా మరి. మన కోళ్ళేం బయటకు పోతే బయట కోళ్ళేం వచ్చి ఇక్కడ చూడ కొట్టుకుంటూ ఆడుతున్నాం. ఈ కోళ్ళనే చూడరా. ఈ సంచి వేసేద్దామా? అదే మనం వేసుకొని అవుతుంది. అదే చాలా గంపలు కూడా ఇదిగా చాకు కూడా అన్ని నుంచే తీసుకొని ఉంటాను. పని వేస్తా. ఏం హరికృష్ణ నిమ్మలం కూర్చునేంద్రు ఎప్పుడా వారే నిమ్మలం కూర్చున్నావు? మందు చల్ల నీకు. నువ్వు వెనక సంచి పట్టుకుంటావు, సంచి మీద కూర్చున్నావు బాబాయ్. నేను కాదురా సంచి మీద కూర్చున్నా. మరి ఏం చేస్తాం? అదే మరి వెనక కూర్చొని సంచి పట్టుకుంటాడేమో అనుకుంటే సంచి మీద కూర్చుని నేను చూసిన బండ మీకు చూసిన. నీళ్ళు తెచ్చుకొని కూర్చున్నావు నిమ్మలంగా.